హే గాయ్స్, వెల్కమ్ టు వర్షిత టాక్స్. ఈరోజు మనం గోంగూర మటన్ చేసుకున్నాం. దానికి ఏం చేయాలో చూద్దాం. గోంగూర ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, రెడ్ మిర్చి, టమాటో, ఎల్లుల్లిపాయలు ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ ఉంది. దీన్ని ఎలా చేసామంటే మటన్లో ఉప్పు కారం వేసి కలుపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. కుక్కర్లో ఎందుకు చేస్తున్నామంటే తొందరగా అవుతుందని. కావాలంటే విడిగా చేసుకోండి, కానీ 1 అవర్ అలా పట్టిద్దని కుక్కర్లో చేసేస్తున్నాం మేము. ఇప్పుడు తాలింపుకి ప్రిపేరింగ్. వేరుశనగ నూనె, ఇంకొంచెం కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లి ఇంకా ఈ 4 ఎండు మిర్చి వేసుకుంటున్నాం. ఇదిగో వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఆయిల్లో. అలాగే ఎండుమిరపకాయలు కూడా. మమ్మీ ఏం చెప్పిందంటే నా కళ్ళలో పడిద్దని సిజర్తో కట్ చేయమంది. జీలకర్ర 1 స్పూను, ఇప్పుడు ఆనియన్స్ ఇంకా రెడ్ మిర్చి వేసుకోవాలి. మగ్గిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటోతో పాటు పసుపు, ఉప్పు, కారం కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే, ఉప్పు నేను 1 స్పూన్ వేస్తున్నాను. మమ్మీ ఆల్రెడీ మటన్లో వేసేసిందంట. ఎంత అంటే తగినంత. ఇప్పుడు కారం, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, ఇంకా జీలకర్ర పొడి హాఫ్. ఇప్పుడు మిక్సింగ్. కాల్చుకున్నాను మంట. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. మటన్ ఇప్పుడు గోంగూరలో వేసుకున్నాం. ఈ మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తం ఈ గోంగూరకి సరిపోయింది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మా దగ్గర
నేను ఇలా తీయాలంట, నేను లేదు ఇలా తీసా, అది ఇక్కడ కాలిపోయింది నాకు. ఇప్పుడు ఆవిరి తగులుతుంటే